సరే అయితే ఇక రాబోయే రోజుల్లో భారత్ భారీ ఆర్థిక సంక్షోభం రాబోతోంది భారత్కు అంటూ కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలు, అలాగే సంవత్సరం తిరిగేసరికి మోదీ పదవి నుంచి దిగిపోతారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఒక అనుభవంగా మనం చూడాలి. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు అపోజిషన్ పార్టీ, లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏంటంటే భారత్లో ఆర్థిక సంక్షోభ సునామీ రాబోతుంది అనే ఒక పెద్ద విషయంగా చెప్తున్నారు ఆయన. అసలు ఆర్థిక సంక్షోభ సునామీ భారతదేశంలో వస్తుందా? ఒకవేళ ఆర్థిక సంక్షోభానికి ఏదైనా అవకాశాలు ఉంటే మోడీ ప్రభుత్వం చర్యలేంటి? మోడీ ప్రభుత్వం ఆపగలిగిద్దా? లేకపోతే 1991 నాటి ఆర్థిక సంక్షోభం వస్తుందా అనేది మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ లీడర్ మాట్లాడుతున్నారంటే అది ఒక బ్యాడ్ ఇండికేషన్ అనమాట. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి, ప్రపంచ ఆర్థిక ఎకానమీకి, ఇటు స్టాక్ మార్కెట్కి, వీటికి, భారతీయులకి ఒక హెచ్చరిక లాంటిది అనమాట. మరి భారతదేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది అంటే ఉందా లేదా అనేది మనం చూడాలండి. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభానికి కారణాలు ఏంటంటే రావడానికి వచ్చే కారణాలు చూడాలి. తర్వాత అవి భారత్ తట్టుకోగలదా, ఆపగలదా అనేది కూడా చూడాలి. ఇక్కడ ఏంటంటే ఆర్థిక సంక్షోభం రావడానికి గల కారణాలు అయితే కొన్ని ఉన్నాయి. అదేంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్. ప్రపంచమంతా యుద్ధాలమయం. రష్యా ఉక్రెయిన్ వారు 4.5 సంవత్సరాలుగా, ఇప్పుడు రీసెంట్ ఇరాన్ అమెరికా యుద్ధం, హర్ముజ్ స్ట్రైట్ క్లోజు, ఇటు ఆయిల్ వీటి సప్లై ఆగిపోవడం, ఇంకొక సప్లై చైన్ ఆగిపోవడం, తర్వాత ఆయిల్ గ్యాస్ రేట్లు పెరిగిపోవడం, భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, 4.5% బిలో ద్రవ్యోల్బణం ఉండవలసింది ఇప్పుడు 4, ఆ లిమిట్ రెడ్ లైన్ దాటేస్తుంది ఆర్బీఐ లెక్కల ప్రకారం. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజల యొక్క సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, పెట్టుబడులు కొరత ఏర్పడుతుంది. రూపీ కూడా విపరీతంగా 66% పడిపోయింది ఆల్మోస్ట్ 2014 నుంచి. ఇది చాలా పెద్ద విషయం. రూపీ ఆల్మోస్ట్ సెంచరీ దగ్గరికి అనుకుంటున్నారు. అది అవ్వకుండా ఆర్బీఐ డాలర్స్ని ఇవి అవి అమ్మి దాన్ని కాపాడుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి అక్కడ ట్రేడ్ డెఫిషియట్ ఉన్నాయి. రెమిటెన్సెస్ కాస్త ఎక్కువ ఉన్నా కానీ కాస్త స్టేబుల్గా ఉన్నాయి. భారతదేశం నుంచి ఈ యొక్క ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా ఇవన్నీ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, $1 బిలియన్ బయటకు వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇది రూపీ మీద విపరీతమైన ప్రెజర్ పెంచేస్తుంది. భారత్ యొక్క గ్రేడ్ కూడా, పెట్టుబడులు కూడా రాక తగ్గిందనమాట. ఇవన్నీ భారతదేశం ఆర్థిక సంక్షోభంలో వెళ్ళబోతుంది అనడానికి ఒక సూచనలు అనమాట. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు ఎక్కడ ఏమీ లేవన్నమాట. ఇలాంటి పరిస్థితులు మరి ఆర్థిక సంక్షోభం రాబోతుందా? మోడీ గారు ఏంటంటే ఇటు పెట్టుబడులు పొదుపు చేద్దాం, ఇటు ఆయిల్, ఎడిబుల్ ఆయిల్స్, వీటిని బంగారం కొనడం ఆపేసి అని ఈయన ఇచ్చిన సూచన ఇదేదో రాబోతుందనే ఒక పెను విపత్తు అనే ఒక ఇండికేషన్ కూడా వెళ్ళింది. కానీ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతుందా అని నన్ను అడిగితే 100కి 100% భారతదేశంలో ఆర్థిక సంక్షోభం రాదు. ఆ పరిస్థితులు ఉన్నాయి. వర్షం రావడానికి మేఘాలు సిద్ధంగా ఉన్నాయి, కానీ వర్షం రాదు. మనకు తెలుసు అనమాట. సునామీ రావడానికి భూకంపాలు, అన్ని భూకంపాలు సునామీలు రావు. కానీ అక్కడ భూకంపం వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి కావాల్సిన భూకంపం వచ్చింది. కానీ భారత్లో అది సునామీ రాదు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థని నిశ్చితంగా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఆర్థిక మూలాలు, స్థూల ఆర్థిక మూలాలు అంటే మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి ఒకటి ఉంటాయి అనమాట. అవి మనకేంటంటే ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అత్యంత ప్రధానం అనమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 11 నెలలకు సరిపడా దిగుమతులకు సరిపడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక సంక్షోభం రావడాన్ని అది ఆపేస్తుంది అనమాట. 680 నుంచి 700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వరల్డ్లో టాప్ 10 కంట్రీ అనమాట. ఏది ఫారిన్ ఎక్స్చేంజ్, అది ఒక్కటే పెద్ద షీల్డ్ అండి. దాన్ని కాపాడుకోవడానికి మోడీ ఇది ఇచ్చారన్నమాట, పొదుపు చేసుకుందామని. అది ఇంకా ఎక్కువ తగ్గుతుంటే బ్యాడ్ అనమాట. ఉన్నాయి నిలుపుకుంటే ఇంకా పెంచుకోవడానికి ఆయన ఇచ్చారు, అంతేగాని ఏదో వచ్చేస్తుంది అనేది కాదు. కాబట్టి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మనల్ని కాపాడతాయి 11 నెలల దిగుమతులకి. అది 1991లో కేవలం 2 వారాలకు సరిపడా ఉన్నాయి. అప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది. అదొకటి. తర్వాత దిగుమతులు ఎక్కువైనా, ఎగుమతులు తక్కువైనా మనకు ఇంకొక రక్షణ ఒకటి ఉందండి. అదేంటంటే రెమిటెన్సెస్ని ఎక్కువగా, అంటే భారతీయులు, బయట నివసించే భారతీయులు 3 కోట్ల మంది భారతీయులు ఉంటారు. వీళ్ళు 140 దాకా $1 బిలియన్ పంపారు. ఇది ఏం చేస్తుంది? క్యాపిటల్, ఈ ట్రేడ్ డెఫిసిట్ని ఫిల్ చేస్తుంది. ఇది మనకి వరం అనమాట భారతీయులు బయట ఉన్నవాళ్ళు. అది మర్చిపోకూడదు. కాబట్టి దిగుమతులు ఎక్కువైనా, ఎగుమతులు తక్కువైనా ఇది గ్యాప్ని ఫిల్ చేస్తుంది. క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ మనకి ఫిల్ అవుతుంది. ఇది రెండో విషయం. ఇప్పటికీ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది ఆర్బీఐ. అందుకని ఇప్పుడు మిడ్ టర్మ్ మానిటరీ పాలసీ కమిటీలో ముంబైలో జరిగిన ఆర్బీఐ కమిటీలో ఈ రెపో రేట్ని 5.25 దగ్గరే స్థిరంగా ఉంచగలిగింది. ఎంత ధైర్యమో చూడండి ఆర్బీఐకి.
ఎందుకంటే ఈ మూలాలు స్ట్రాంగ్గా లేకపోతే ఆర్బీఐ నిర్ణయం తీసుకోదు. అది వడ్డీ రేట్లు పెంచి ఉండను. వడ్డీ రేట్లు పెంచకుండా గత 20 మీటింగులకి 20 సార్లు వరుసగా రెపో రేటుని మార్చకుండా పెట్టిందంటే ఎంత మూలాలు స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది అదే ఇండికేషన్ అనమాట. అది మూడోది. తర్వాత పెట్టుబడులు బయటికి వెళ్ళిపోతున్నా భారతదేశం రీసెంట్గా కొన్ని స్టెప్పులు తీసుకుంది పెట్టుబడులు మళ్ళీ అటాక్ చేయడానికి. తర్వాత ఎఫ్టీఐలండి, ఆల్మోస్ట్ డజన్ దాకా ఎఫ్టీఐలు అమల్లోకి రాబోతున్నాయి కొన్ని నెలల్లో. ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇటు ఒమన్తోనూ, యుఏఈతోనూ, ఆస్ట్రేలియాతోనూ, న్యూజిలాండ్తోనూ, సౌత్ కొరియాతోనూ, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్తోనూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు అమల్లోకి రాబోతున్నాయి. అది వచ్చిందంటే మన ట్రేడ్ విపరీతంగా పెరిగిపోతాయి అనమాట. తర్వాత ఇప్పటికీ కూడా ఇంకోటి ఎల్నీనో చాలా డేంజరస్, పెద్ద ఆర్థిక సంక్షోభానికి మూలం అయ్యే అవకాశం ఉంది. అది చాలా డేంజరస్, సంక్షోభంలో గెంటేస్తాయి. కానీ భారతదేశం ఏంటంటే ఈ ఆర్థిక ఎల్నీనో ఫెయిల్ అయినా 1 సంవత్సరానికి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ మన ఎఫ్సిసి గోడౌన్లో ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఎవరికీ లేవు. చైనా కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఫుడ్ గ్రెయిన్స్ కొరత అనేది రాదు. ముఖ్యంగా ఆహార ధాన్యాలు, కాస్త పండ్లు అవి పెరగవచ్చు, ద్రవ్యోల్బణం 5% దాటేయచ్చు. కానీ అది భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి లేదనమాట. ఈ విధంగా గ్రోత్ రేట్ కూడా కాస్త మందగించవచ్చు 6%. ఇప్పటికి 7.7 అని ఆర్బీఐ చెప్తుంది. అది మనం నమ్మలేం. ఎందుకంటే ఇప్పుడు బేస్ ఇయర్ మార్చారనమాట. 2022-23కి బేస్ ఇయర్ మార్చారు 2011-12 నుంచి. కాబట్టి ఎక్కువగా చూపిస్తున్నారు జీడిపి. కానీ అక్కడ ఐఎంఎఫ్ చెప్పేది 6.1 అని చెప్తుంది. అది మనం నమ్మిన ఈ 6.1% ప్రపంచం చెప్పే వ్యవస్థ అయినా, ఇటు మోడీ ప్రభుత్వం చెప్పే లెక్కలు పక్కన పెట్టి ప్రపంచం ఐఎంఎఫ్ చెప్తున్న 6.1% గ్రోత్ అయినా వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియానే. కాబట్టి ఏ రకంగా చూసినా భారతదేశంలో ఆర్థిక సంక్షోభం రావడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సునామీ అని, ఇటు ఏది మనకి ఎల్నీనో, సూపర్ ఎల్నీనో, వర్షాభావం, కరువులు ఒకటి, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, తర్వాత రష్యా ఉక్రెయిన్ వారు, గ్యాస్ వీటి కొరత, భీకరమైన సప్లై చైన్ దెబ్బతినడం, ఇవి ఉన్నప్పటికీ భారతదేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి 1% కూడా లేదు. మరి రాహుల్ గాంధీ గారు ఎందుకన్నారు ఆ విషయాన్ని కూడా మనం చూడాలి. ఆయన అపోజిషన్ లీడరు కాబట్టి ఆర్థిక సంక్షోభానికి సునామీ రావడానికి కలిసిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. మరి మోడీ ప్రభుత్వం తట్టుకుంటుందా లేదని ఆయన పరిశీలిస్తున్నారు. తట్టుకునే కెపాసిటీ, వ్యూహం ఇక్కడ మోడీ గారి దగ్గర ఉంది. కాబట్టి ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఇండియాలోకి రాదు. కాకపోతే ఇప్పుడు ఎల్నీనో అనే దాన్ని చాలా జాగ్రత్తగా భారతదేశం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం రాకపోయినప్పటికీ ఆర్థిక సంక్షోభం వల్ల వచ్చే పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో ఉంటాయి. నిరుద్యోగం పెరగడం, ఫుడ్ గ్రెయిన్స్, వ్యవసాయ ఉత్పత్తి భీకరంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని మేకప్ చేయడానికి, దాన్ని పునరుద్ధరించడానికి ఎన్నో ఉద్దీపన ప్యాకేజీలని భారతదేశం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ రూరల్ డెవలప్మెంట్, కొన్ని స్కీమ్స్, కరోనా టైంలో ఇచ్చిన ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలి. తర్వాత ఎంఎన్ఆర్ఈజీ వర్క్ లాంటివి ఎక్కువ చేయాలి. ఇలాంటివి చేయకపోతే రూరల్ సెక్టార్ దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఎగినెస్ట్గా రాహుల్ గాంధీ గారు ఉపయోగించుకోబోతున్నారనేది ఒక సూచిక వచ్చే ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్ అని వచ్చే లోక్సభ ఎన్నికల్లో. ఎందుకంటే రూరల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ సెక్టర్లు తీవ్రమైన అసంతృప్తి అనమాట, అలజడి ఉంది ఈ ద్రవ్యోల్బణం వీటి వల్ల, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్లో. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఆయన మాట్లాడుతున్నారు. మరి మోడీ గారు దాన్ని కూడా ఆదుకోకపోతే మాత్రం ఆర్థిక సంక్షోభం వల్ల వచ్చిన విపత్కర పరిస్థితులు ఇండియాలో తాండవిస్తాయి. అది అపోజిషన్కి చాలా అడ్వాంటేజ్ అవబోతుంది. మరి మోడీ గారు దాన్ని ఎలా ఆపుతారో, ఆ ప్రజల్ని ఎలా ఆదుకుంటారో మనం చూడాలి.